వైఎస్ జగన్ పై పొంగిన ప్రజాభిమానం. గుంటూరు మిర్చి యార్డులో ఇసుకేస్తే రాలనంత జనం. కష్టాలు చెప్పుకునేందుకు తరలివచ్చిన రైతులు. వైఎస్ జగన్ గుంటూరు పర్యటనలో అధికారుల నిర్లక్ష్యం. జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నా ఎక్కడా కనిపించని పోలీసులు. ఉద్దేశపూర్వకంగానే భద్రత సమస్యలు సృష్టించిన వైనం. ప్రజలు అభిమానుల మధ్య ముందుకు సాగిన మాజీ సీఎం. వైఎస్ జగన్ పర్యటనలో కూటమి సర్కార్ కుతంత్రం. మిర్చి యార్డ్ లౌడ్ స్పీకర్లలో భారీ అనౌన్స్మెంట్లు. రైతులతో మాజీ సీఎం మాట్లాడకుండా కుట్రలు. ఏపీలో రైతులు బతికే పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో కష్టాలు పడుతున్నారన్న వైఎస్ జగన్. వైఎస్ఆర్సీపీ హయాంలో రైతే రాజు. రైతులు నష్టపోకుండా గిట్టుబాటు ధర కల్పించామన్న వైఎస్ జగన్. చంద్రబాబు ఇప్పటికైనా కళ్లు తెరవాలి. గుంటూరు మిర్చి యార్డుకు వచ్చి రైతుల కష్టాలు తెలుసుకోవాలన్న వైఎస్ జగన్. ప్రతిపక్ష నేతకు భద్రత ఇవ్వరా? ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. మీరు చేస్తోంది కరెక్టేనా చంద్రబాబు అంటూ ప్రశ్నించిన వైఎస్ జగన్. వైఎస్ జగన్ పర్యటనతో కూటమి ప్రభుత్వం కొత్త డ్రామా. మిర్చి రైతుల సమస్యలపై కేంద్ర మంత్రికి లేఖ. ఇన్నాళ్లు సమీక్ష చేయకుండా ఇప్పుడు బాబు దొంగ నాటకాలు. టీడీపీకి బలం లేకపోయినా అధికార బలంతో గెలవాలనుకున్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఎంతవరకు ఉందో ప్రజలకు అర్థమవుతుందన్న యనమల కృష్ణుడు. తెలంగాణ వ్యాప్తంగా చిప్తో కూడిన పీవీసీ రేషన్ కార్డులకు సర్కార్ కసరత్తు. కొత్త వాటిపై మోదీ ఫోటో పెట్టాలా వద్దా అనే అంశంపై రాని స్పష్టత. కాసేపట్లో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం. భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం. ఉద్యోగిని తిట్టిన టీటీడీ బోర్డు మెంబర్ సభ్యత్వం రద్దు చేయాలి, లేకపోతే భవిష్యత్తు కార్యాచరణ సిద్ధం చేస్తామని హెచ్చరిక. శ్రీవారి భక్తులను మోసం చేసిన వైట్ కాలర్ దళారి రమణ అరెస్ట్. అభిషేక దర్శనాలు కల్పిస్తామని కోట్ల రూపాయలు వసూలు. శ్రీకాకుళం జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యాలయం వద్ద ఉద్యోగుల నిరసన. తొలగించిన సిబ్బందిని వెంటనే తీసుకోవాలని డిమాండ్. విజయనగరం జిల్లా ఆముదాల వలస ఎంపీడీఓ ఆఫీస్ వద్ద విద్యార్థుల తల్లిదండ్రుల నిరసన. ప్రభుత్వ పాఠశాలను వేరే చోట విలీనం చేయొద్దని డిమాండ్. నెల్లూరు జిల్లా సీతారాంపురం సింగారెడ్డిపల్లిలో గ్రామస్తుల ఆందోళన. మైనింగ్ పరిశ్రమ ఏర్పాటు వద్దంటూ నిరసన. అనంతపురం ఆర్ఐ కార్యాలయం వద్ద విద్యార్థి సంఘాల ధర్నా. ఎస్ఆర్ కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మహబూబ్ నగర్ ఉద్దండాపూర్ ప్రాజెక్టు ముంపు బాధితుల ఆందోళన. ప్రభుత్వం పూర్తిస్థాయి పరిహారం చెల్లించాలని డిమాండ్. సంగారెడ్డి జిల్లా నల్లపల్లి డంపు యార్డుకు వ్యతిరేకంగా నిరాహార దీక్షలు. వెంటనే తీసేయాలని డిమాండ్. వరంగల్ జిల్లా మామునూరులో జైళ్ల శాఖ ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ప్రారంభం. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని డీజీ సౌమ్య మిశ్రా సూచన. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో సాగు తాగునీటి సమస్య. వారం రోజులుగా ఇబ్బందులు పడుతున్నామని వెంకటేశ్వర తండావాసుల ఆవేదన. ములుగు జిల్లా సుడిబాక తోగు గ్రామంలో హైనా కలకలం. మొక్కజొన్న పంటలో పాదముద్రలు పరిశీలించి గుర్తించిన అటవీ శాఖ అధికారులు. ఘనంగా దురాజ్పల్లి పెద్దగుట్ట లింగమంతుల జాతర. ఓలింగ నామస్మరణతో మారుమోగుతున్న గుట్ట పరిసర ప్రాంతాలు. భారీ ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు. సాయంత్రం ఢిల్లీ సీఎం సస్పెన్స్ కు తెరపడే అవకాశం. బీజేపీ నేత ఎన్నిక తర్వాత ఎల్జీని కలవనున్న కమలం నేతలు. రేపు రామ్లీలా మైదానంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గా జ్ఞానేశ్వర్ కుమార్ బాధ్యతలు. ఓటర్ల సంఖ్యను పెంచడమే లక్ష్యమన్న నూతన సీఈసీ. 18 ఏళ్లు నిండిన వారు ఓటరుగా నమోదు కావాలని పిలుపు. ఏఐసీసీ కార్యాలయంలో కీలక సమావేశం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జీల భేటీ. పార్టీ బలోపేతం, నేతలతో సమన్వయం, భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. మహాకుంభమేళాలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. ఇప్పటి వరకు 55 కోట్ల మంది పుణ్యస్నానాలు. 26వ తేదీ నాటికి 60 కోట్లు దాటుతుందని అంచనా. ఒడిదుడుకుల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు. నష్టాల్లో ట్రేడ్ అవుతున్న సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు. ఇవాల్టి నుంచి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025. కాసేపట్లో పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్.